హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను రాకాస మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ వీడియోలో ఫుల్ స్టోరీనే చెప్పబోతున్నా. సో స్పాయిలర్స్ వద్దనుకునే వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకా ఈ మూవీని చూడలేదంటే దగ్గరలో ఉన్న థియేటర్స్ కి వెళ్ళి చూసేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. మూవీ ఓపెనింగ్ లో ఒక ఊరిని చూపిస్తారు. ఆ ఊరికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే ఆ ఊర్లో ఉన్న ఒక కోటలో బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. అతనికి ప్రతిసారి ఒక బలి ఇవ్వకపోతే వాడు వచ్చి ఊరు మొత్తాన్ని నాశనం చేసేస్తాడని అప్పట్లో అనుకునేవారు. సో వాళ్ళు 3 వార్నింగ్స్ వచ్చాక ఒకరి పేరును తీసి అతన్ని ఆ కోటలోకి పంపేవారు బలి కోసం. ఇలా మొదటిసారిగా 2000 సంవత్సరాల కింద చేశారు. తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ రాక్షసుడు బలి అడిగాడు. ఆ ఊర్లో వాళ్ళు అతన్ని ఏమీ చేయలేక ఆ బలి కూడా ఇస్తారు. అండ్ ఇంకోసారి 500 సంవత్సరాల కింద ఒక చిన్న పాపని బలిగా ఇస్తారు. ఇలా ఎన్నిసార్లు ఆ వార్నింగ్ వస్తే అన్నిసార్లు బలి ఇచ్చేవారు. అయితే 500 సంవత్సరాల క్రితంలో అప్పట్లో ఉన్న రాజు ప్రతాప్ రుద్ర వర్మ దీన్ని చూసి ఎలాగైనా ఆ బ్రహ్మ రాక్షసుడిని వధించి ఈ బలిని ఆపాలని అనుకుంటాడు. దానికోసం ప్లాన్ వేసి సరైన టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు ఆ కోటకి రెండో దారి ఉందని తెలుస్తుంది. అప్పుడు ప్రతాప్ తన సైనికుల్ని తీసుకొని ఆ వెనక దారి నుంచి వెళ్తాడు. వాళ్ళు ఆ బ్రహ్మ రాక్షసుడిని ఆ కోటంతా వెతుకుతారు. అయితే ఒక రూమ్ లో ఆ రాక్షసుడు కనిపిస్తాడు. అప్పుడు వాళ్ళు చంపడానికి చాలా ప్రయత్నిస్తారు, కానీ చివరికి చనిపోతారు. మళ్ళీ రాజు తిరిగి రాడని తెలుసుకున్న ఆ ఊరు ప్రజలు మళ్ళీ ఆ కోటలోకి ఎవరు వెళ్ళకూడదని రూల్ పెడతారు. ఇంకా ఎన్నిసార్లు అలా వార్నింగ్స్ వచ్చినా బలి సిద్ధం చేయాలని ఫిక్స్ అవుతారు. ఇప్పుడు సీన్ ప్రెజెంట్ 2026కి వస్తుంది. ఒక బస్ ఆ ఊరు వైపుగా వెళ్తూ ఉంటుంది. ఆ బస్ ని మన హీరో అంటే వీరబాబు ఆపుతాడు. బస్సులో ఎక్కాక అందులో తన పాత గురూజీని కలుస్తాడు. ఆయనతో నేను నా లవర్ ని పెళ్లి చేసుకోవడానికి యుఎస్ఏ నుంచి వచ్చేసా అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు అడుగుతారు తను ఎవరు అని. అప్పుడు వీరు చెప్తాడు తన పేరు సుకన్య అని. అప్పుడు తన ఫ్రెండ్ ఏదో తన గురించి చెప్పాలి అనుకుంటాడు, కానీ వీరు చెప్పనీయుడు. అయితే ఆ బస్సు ఒక పెళ్లి మండపం దగ్గర ఆగుతుంది. అది ఇంకెవరిదో కాదు, సుకన్యదే. ఇది చూసి మనోడు ఫ్యూజులు ఎగిరిపోతాయి. తిన్నగా వెళ్లి సుకన్యతో కలిసి ఏంటి ఇది బేబీ అని అంటాడు. అప్పుడు తను ఏదో ఒక సొల్లు కబుర్లు చెప్తూ ఇంట్లో వాళ్ళ కోసం చేసుకుంటున్నా అని చెప్తుంది. అప్పుడు వీరు ఇలా అయితే కాదు, ఎలాగైనా ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలని ఫిక్స్ అవుతాడు. తన ఫ్రెండ్ బాలరాజునే హెల్ప్ అడుగుతాడు. అప్పుడు వాడు తన్ని ఒక ప్లేస్ కి తీసుకెళ్తాడు. అది ముందు బస్సులో చూసిన ఆ గురూజీ ఇల్లు. తను ఒక పూజారితో పాటు బ్లాక్ మ్యాజిక్ కూడా చేస్తుంటాడు. అయితే తన కూతురు బాలరాజుకి బాగా తెలుసు కాబట్టి తన్ని హెల్ప్ అడగడానికి అక్కడికి వచ్చి ఉంటారు. అయితే తన లోపల ఉండడం వల్ల వీళ్ళు బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు లోపల ఆ గురూజీ ఊరు పెద్దతో ఆ కోట గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వినిపిస్తుంది. వీళ్ళు తొంగి తొంగి చూస్తూ ఉంటారు. అప్పుడు సుబ్బు అంటే గురూజీ కూతురు వస్తుంది. తనే మన హీరోయిన్. ఇక్కడ ఏం చేస్తున్నారని వాళ్ళని అడుగుతుంది. అప్పుడు బాలరాజు అంతా చెప్పి ఎలాగైనా నువ్వే హెల్ప్ చేయాలని అడుగుతాడు. అప్పుడు తను ఒక మంత్రించిన కాటుకు డబ్బా ఇచ్చి దాన్ని ఆ సుకన్య నడుము మీద కాటుకు పెడితే తను నిన్ను వదిలి వెళ్ళదు అని చెప్తుంది. ఇంకేంటి వీరు ఇంకా బాలరాజు ఆ రోజంతా తన నడుముపై కాటుకు పెట్టడానికి ట్రై చేస్తారు, కానీ ఫెయిల్ అవుతారు. అప్పుడు నైట్ ఏదైతే అది అని లోపలికి వెళ్లి ఎర్రచీరలో ఉన్న సుకన్య నడుముపై బొట్టు పెడతాడు. బయటికి వచ్చి హ్యాపీగా వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ సుకన్య బయటకు వచ్చాక తెలుస్తుంది సుకన్య గ్రీన్ చీర కట్టుకుంది అని. ఇంకొంచెం వెయిట్ చేశాక తెలుస్తుంది వీరు సుకన్య అనుకుని తన అమ్మకి కాటుక నడుంపై పెట్టాడు అని. వీరు ఫెయిల్ అయ్యాడు కాబట్టి తర్వాత సుకన్యకి మ్యారేజ్ అయిపోతుంది. ఇప్పుడు తన ఫ్రెండ్ అయిన బాలరాజు ఒక బ్రాందీ తెచ్చి వీరుకి ఇస్తాడు. వీరు తాగుతూ తాగుతూ ఇంటి వైపుగా వెళ్తున్నప్పుడు సుబ్బు తన దగ్గరికి వస్తుంది. ఈ అమ్మాయి కాకపోతే నీకోసం ఇంకో అమ్మాయి ఉంటుంది, ఇలా తాక్కు అని చెప్తుంది. అప్పుడు వీరు అయినా ఇలాంటి లాజిక్స్ నేను చెప్పాలి నువ్వు కాదు అని అంటున్నప్పుడు అక్కడికి సుబ్బు నాన్న వస్తాడు. ఏంటమ్మా వీడితో ఇక్కడ ఉన్నావు, రా ఇంటికి వెళ్దామని స్కూటర్లో ఎక్కించుకొని వెళ్తున్నప్పుడు సుబ్బు వీరితో ముందుగా వెళ్ళినప్పుడు రైట్ కి వెళ్ళు, లెఫ్ట్ కి వెళ్ళకు అని అంటుంది. ఎందుకంటే లెఫ్ట్ లో ఆ కోట ఉంటుంది, సో వెళ్ళకు అని వార్నింగ్ ఇస్తుంది. కానీ వీరు ఆ రోడ్ కి వచ్చాక తాగిన మత్తులో ఉండడం వల్ల రైట్ అనుకుని లెఫ్ట్ కి వెళ్ళిపోతాడు. అతను ఆ కోట దగ్గరికి వెళ్ళిపోతాడు. వీరు అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక ఉల్కా పిండం ఆకాశంలో కనిపిస్తుంది. అంటే ఇది మొదటి హెచ్చరిక రాక్షసుడికి బలి ఇవ్వడానికి. అదే టైంలో ఆ ఊరు పెద్ద ఇంట్లో ఒక బీరువా నుంచి ఎవరో గట్టిగా కొడుతున్నట్టు వినిపిస్తుంది. ఆ పెద్ద మెల్లగా వెళ్లి ఆ బీరువాని ఓపెన్ చేస్తాడు. అందులో ఒక పెట్టిలో ఒక కీ ఉంటుంది. అప్పుడు తనకు వాళ్ళ తాత చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. మొదటి హెచ్చరిక వచ్చిన తర్వాత ఎవరు ఆ కోట దగ్గరికి వెళ్ళకూడదు, అండ్ మూడో హెచ్చరిక వస్తే మాత్రం త్వరగా బలి ఇవ్వండి అని చెప్పుంటాడు. ఇప్పుడు మన హీరో ఇంకా అక్కడ ఉన్నాడు. తాగిన మత్తులో సుకన్యని తిడుతూ అక్కడే తిరుగుతూ ఉంటాడు. సడన్లీ అక్కడ శబ్దాలు వస్తాయి. హీరో చాలా భయపడిపోతాడు. కట్ చేస్తే తెల్లవారి కోట దగ్గరలో ఎవరో చచ్చిపోయారు అని ఊర్లో కబురు వ్యాపిస్తుంది. అందరూ అక్కడికి వెళ్తారు. అక్కడ వీరు తాగిన మత్తులో కింద పడి ఉంటాడు. అక్కడ ఆ ఊరు పోలీసు వచ్చి తన్ని సోంబాబు ఎక్కడరా అని అడుగుతాడు. అతను 2 days గా కనిపించట్లేదు. ఇంకా ఆ సోంబాబు షర్ట్ పీస్ వీరు ఒంటి మీద ఉంటుంది. సో వీరువే అతన్ని చంపుంటాడని పోలీసులు అరెస్ట్ చేయాలి అనుకుంటారు. కానీ ఆ ఊర్లో ఒకడు అంటాడు కోట దగ్గర జరిగిన విషయాలు మీరు తీర్చకూడదు, అది మన పరశురాం గారు తీర్చాలి అని అతని దగ్గరికి తీసుకెళ్తారు. పరశురాం అంతా విన్నాక వీరుని అడుగుతాడు సోంబాబుని ఎక్కడ పెట్టావురా అని. కానీ వీరు నాకు వాడికి ఏమీ సంబంధం లేదు, నాకు అసలు వాడెవడో కూడా తెలియదు అని ఒప్పుకోడు. అంతలో పరశురాం అయితే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, సోంబాబు అక్కడికి వెళ్ళినట్టు మాకు తెలిసింది అని చెప్తాడు. అప్పుడు సుబ్బు వచ్చి ఆయన 2 days గా
కనిపించిన సోంబాబుని నిన్న వచ్చిన వీరు ఎలా చంపుతాడు అని తనకు సపోర్ట్ గా ఉంటుంది. ప్రూఫ్స్ ఏమీ లేకపోవడం వల్ల పరశురాం అతను దొరికేంత వరకు సోంబాబు భార్యకి రోజు 250 రూపాయలు ఇవ్వాలి, ఇంకా ఆ కోట దగ్గరికి వెళ్ళినందుకు ఆ ఊర్లో వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళకి ఏమీ సహాయం చేయకూడదు అని తీర్పు చెప్తాడు. ఇంకేంటి మరుసటి రోజు నుంచి వాళ్ళకి ఊర్లో నుంచి ఏమీ సహాయం దొరకదు. సో ఇంట్లో పనులు ఇంకా ఉండటం లాంటి అన్ని పనులు వీరు చేస్తాడు. అయితే అదర్ సైడ్ ఆ కోట దగ్గరికి ఇప్పుడు ఎవరు వెళ్ళకూడదు అని ఆ ఊరు పెద్ద గురూజీతో చెప్తాడు. కొన్ని రోజులు గడిచాక బాలరాజుకి ఊర్లో ఉన్న గంగయ్య తాత ఆ సోంబాబుని చూశాడు అని తెలుస్తుంది. అప్పుడు వీరు అతని దగ్గరికి వెళ్తాడు. సోంబాబుకి ఏమైంది అని అడుగుతాడు. కానీ ఆ ముసలాడు వాళ్ళు తెచ్చిన బ్రాందీ కళ్ళు అంతా తాగేసేవాడు. కానీ ఆ సోంబాబు గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. అయితే మరుసటి రోజు సెకండ్ వార్నింగ్ గా ఊరు చివరిలో ఉన్న చెరువు దగ్గర అన్ని పశువులు చనిపోయి ఉండడం చూస్తారు. ఇప్పుడు ఊరు పెద్ద త్వరలో బలికి టైం రాబోతుంది అని అర్థం చేసుకుంటాడు. అదే రాత్రి వీరు ఒక ప్లేస్ లో నిప్పు వెలిగించి అక్కడ ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి సుబ్బు వచ్చి తనతో మాట్లాడుతుంది. తన చెయ్యి చూసి నీ లవ్ లైఫ్ చాలా ఎక్కువ ఉంది అండ్ నీ ప్రాబ్లమ్స్ కూడా త్వరలో క్లియర్ అయిపోతాయని చెప్తుంది. ఇక్కడి నుంచి తను వీరుని లవ్ చేయడం మొదలు పెడుతుంది. ఆఖరికి వీరుకు వేసిన పనిష్మెంట్ టైం కంప్లీట్ అవుతుంది. అప్పుడు బాలరాజు రే సుబ్బుని సరిగ్గా గమనించావా, తన్ని లవ్ చేస్తుందిరా అని చెప్తాడు. అప్పుడు వీరు ఇది తెలుసుకొని చాలా హ్యాపీ అవుతాడు. కొన్ని రోజుల తర్వాత మూడో హెచ్చరిక వస్తుంది. అప్పుడు ఆ ఊరు పెద్ద వాళ్ళ పూర్వీకుల నుంచి మారుతూ వస్తున్న పత్రాలను తెస్తారు. అందులో వీటన్నిటి గురించి రాసుంటారు. కథ ఏంటంటే 2000 సంవత్సరాల కింద ఆ ఊరికి ఒక పెద్ద మహమ్మారి వచ్చి అందరిని చంపడం మొదలు పెట్టింది. అప్పుడు ఆ టైంలో ఉన్న రాజు చీకటి శక్తులు అంటే క్షుద్ర పూజల సాయం తీసుకొని ఒక రాక్షసుడిని తెచ్చారు. అప్పుడు ఊర్లో ఉన్న మహమ్మారి తగ్గి అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ ఆ రాక్షసుడితో ఒక డీల్ పెట్టాల్సి వచ్చింది. 3 హెచ్చరికలు వస్తే ఆ ఊర్లో ఉండే అన్ని ఇళ్లలో నుంచి ఒక జంతువు ఇంకా ఒక ఇంట్లో నుంచి మాత్రం మనిషి బలి ఇవ్వాలి, లేదంటే ఆ రాక్షసుడు కోట నుంచి బయటకు వచ్చి అందరినీ చంపేస్తాడు అని డీల్ పెడతాడు. ఇలా అది జరుగుతూ వస్తుంది అని ఆ పత్రాల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం అంతా ఊర్లో వాళ్ళకి తెలిసాక ఈసారి ఎవరు బలి అవుతారు అని కల్లోహలం ఏర్పడుతుంది. అప్పుడు ఇంట్లో పడుకుని ఉన్న వీరు బయటికి వచ్చి ఒకరిని ఈ గోల్ ఏంటి అని అడిగినప్పుడు పరశురాం ఆ కోట దగ్గరికి వెళ్ళాడు అని చెప్తాడు. అప్పుడు వీరు తిన్నగా అక్కడికి వెళ్తాడు. నేను వెళ్ళినప్పుడు నాకు అన్ని రకాల శిక్షలు వేశారు కదా, ఇప్పుడు మీకు కూడా అలాగే సేమ్ పనిష్మెంట్ ఇవ్వాలి అని గొడవ చేస్తాడు. కానీ పరశురాం తన మాట పట్టించుకోకుండా అక్కడ ఆ తాళంతో ఒక స్టోన్ లోకి పెడతాడు. అప్పుడు ఒక ప్లేస్ లో ఇంకో పత్రాలు దొరుకుతాయి. వాటిలో ఎలాంటి వాడిని సెలెక్ట్ చేయాలని ఉంటుంది. అది పట్టుకొని వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఆ ఊర్లో నుంచి ఎవరు బయటికి వెళ్ళలేరు. ఎందుకంటే మూడో హెచ్చరిక వచ్చాక ఆ ఊరు చుట్టూ ఒక పవర్ఫుల్ సీల్డ్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఎవరు బయటికి వెళ్ళలేరు. సో ఇప్పుడు ఏమీ చేయలేక ఆ ఊరు పెద్ద ఇంకా గురూజీ ఒక పెళ్లి కాని బాధ్యతలు లేని ఒకరిని సెలెక్ట్ చేయడానికి ఊర్లో వాళ్ళందరినీ చెక్ చేస్తారు. తర్వాత ఒకరిని సెలెక్ట్ చేస్తారు. అనౌన్స్మెంట్ లో పేరు విన్నాక బాలరాజు వీరు దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. వచ్చాక వీరు అంటాడు, నాకు తెలుసురా, నా పేరే వచ్చుంటుంది. ఈ ఊర్లో వాళ్ళు ఎప్పటి నుంచో నన్ను ఎలా చేయాలి అనుకుంటున్నారు కదా అని అంటాడు. అప్పుడు బాలరాజు చెప్తాడు, నీది కాదురా, గంగయ్య తాత పేరు వచ్చింది. ఇది వినగానే ఒకవేళ గంగయ్య తాత చనిపోతే నాకున్న ఒక్కగానొక్క సాక్షి చనిపోతాడు, నేను ఆ సోంబాబు గాడిని వెతకలేకపోతాను అని అతన్ని కాపాడాలి అని తన ఇంటికి వెళ్తాడు. ఆ తాతని అక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ ఊర్లో వాళ్ళు పట్టేసుకుంటారు. ఇప్పుడు ఏమీ చేయలేక అతన్ని అప్పగించేస్తారు. ఆ గంగయ్యని ఒక బొమ్మకి కట్టి ఒక దీపం వెలిగించి అక్కడికి వెళ్లేదాకా ఆరకూడదు అని అక్కడ ఒక పూజ చేస్తూ ఊరంతా ఊరేగిస్తూ ఆ కోట దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ ఆ గంగయ్యని రెడీ చేస్తున్నప్పుడు వీరు మళ్ళీ ఎస్కేప్ చేయించాలి అని ప్రయత్నిస్తాడు. కానీ ఆ గంగయ్య అక్కడ చనిపోతాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వీరువే గంగయ్యని చంపేశాడు అని అంటారు. అప్పుడు వీరు అయినా ఆ ముసలాడిని చెప్పడానికి తీసుకొచ్చారు కదా, కొంచెం త్వరగా చనిపోయాడు, ఇందులో ఏముంది అని డిఫెండ్ చేసుకుంటాడు. అప్పుడు ఆ ఊరు పెద్ద ఇంకా పరశురాం వచ్చి ఇలా అవుతుందని ముందే ఆలోచించి ఇంకో పేరును కూడా రెడీలో ఉంచామని ఆ పేరును అనౌన్స్ చేస్తారు. అది ఇంకెవరిదో కాదు, బాలరాజు అంటే వీరు ఫ్రెండ్. ఇప్పుడు వీరుకి అది నచ్చక వాళ్ళతో అక్కడ ఆర్గ్యూ చేస్తాడు. అయినా ఆ కోటలో ఏముందో లేదో తెలుసుకోకుండా పాతకాలం మాటలు అన్ని నమ్మి ఇలా చేస్తున్నారని అంటాడు. అయినా లోపల ఏమైనా ఉంటే నన్ను నమ్మించండి, బాలరాజు ప్లేస్ లో నన్ను పంపించండి అని పొగరుతో ఆ దీపంని ఆర్పేస్తాడు. ఇప్పుడు అక్కడ గట్టిగా గాలి వస్తుంది. కాసేపు తర్వాత ఆ కోటలో నుంచి ఒక మృగం కోపంలో అరుస్తుంది. అప్పుడు అందరికి కన్ఫర్మ్ అయిపోతుంది లోపల ఏదో ఉందని. ఇప్పుడు మన వీరుకి మాత్రం ఉచ్చ పడిపోతుంది అనుకోండి. దీపంని వీరు ఆర్పాడు కాబట్టి అతన్ని పంపించాలి అని ఊర్లో వాళ్ళు ఫిక్స్ అవుతారు. ఇప్పుడు ఏమీ చేయలేక వీరు లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళాక ఎక్కడి నుంచి ఆ బ్రహ్మ రాక్షసుడు దాడి చేస్తాడు అని భయపడుతూ తిరుగుతూ ఉంటాడు. అందులో ఒక స్పైక్స్ తో ఉన్న పెద్ద రాయి ఇంకా పెద్ద పెద్ద కత్తుల దాడిని కూడా తప్పించుకుంటాడు. ఇలాగే వెళ్తూ ఒక ప్లేస్ కి చేరుకుంటాడు. అక్కడ తన వెనకాల ఎవరో పరిగెట్టుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు వీరు వెనక్కి తిరగకుండా బ్లా బ్లా వాగుతూ నన్నేమి చేయకండి రాకాష్ గారు అంటున్నప్పుడు తన ప్యాంట్ పాకెట్లకి ఎవరో చేయి పెడతారు. అప్పుడు వీరు భయపడి వెనక్కి చూస్తే అక్కడ ఒక మనిషి ఉంటాడు. అతను ఇంకెవరో కాదు, సోంబాబు. అంటే వీరుపై కేసు వేశారు కదా, అదే మనిషి ఇతను. అతను చెప్తాడు, నేను ఇక్కడికి వచ్చి ఇప్పటికే 10 రోజులు అయింది, కానీ బయటకు వెళ్లే దారి ఇంకా దొరకలేదు. అప్పుడు వీరు అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అడిగినప్పుడు అతను చెప్తాడు, మ్యాటర్ ఏంటంటే సోంబాబు ఒక స్మగ్లర్, తన భార్యకి ఈ కోటలో నిధి ఉంది
తెలుస్తుంది. దానివల్ల అందరూ ఇందులో రాక్షసుడు ఉన్నాడని భయపెడుతున్నారని తెలుసుకుంటుంది. సో తన భర్త అయిన సోంబాబుని ఫోర్స్ చేస్తూ లోపలికి వెళ్లి ఆ నిధిని తీసుకురావడానికి పంపించింది. అలా వచ్చిన సోంబాబు లోపలికి వెళ్ళాడు తప్ప బయటికి రాలేదు. ఇప్పుడు వాళ్ళకి ఒక బయటికి వెళ్లే దారి దొరుకుతుంది. కానీ అది ఒక పెద్ద రాయితో కప్పబడి ఉంటుంది. సో ఆ రాయిని తోయడానికి ప్రయత్నిస్తుంటారు. అంతలో ఒక బ్యాట్ వాళ్ళ దగ్గరికి ఎగురుకుంటూ వస్తుంది. అది వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తుంది. తర్వాత వెనక నుంచి పెద్ద పెద్ద అడుగుల శబ్దం వస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఆ రాక్షసుడు వచ్చుంటాడు. వాళ్ళపై దాడి చేస్తాడు. అప్పుడు ఎలాగోలా సోంబాబు ఇంకా వీరు ఒక చిన్న ప్లేస్ లో రాక్షసుడికి కనిపించకుండా దాక్కుంటారు. ఇంకో మార్గం కనిపించినప్పుడు అటువైపు వెళ్తారు. కానీ ఒక చీకటిగా ఉన్న చిన్న గుహలో పడతారు. అక్కడ వీరు ఒక అస్థికులతో ఉన్న డెడ్ బాడీ దగ్గర పడతాడు. వాడు చాలా భయపడిపోతాడు. తర్వాత సరిగ్గా చూసినప్పుడు అక్కడ ఉన్న గోడపై ఎవరో తెలుగులో ఒక విషయాన్ని రాసుంటారు. ఏంటంటే ఇది రాసింది ప్రతాపరుద్రవర్మ సైనికుల్లో ఒకడు. అక్కడ ఉంటుంది, మేము ఆ రాకాసుడిని చంపడానికి ప్లాన్ వేసినప్పుడు మాకు ఆ రాకాసుడిని వీక్ చేసి ఒక చూర్ణం దొరికింది. అండ్ దాంతో పాటు రాకాసుడిని చంపడానికి 2 మంత్రించిన కత్తులు కూడా రెడీ చేశారు. ఆ చూర్ణం రాకాసుడిని వీక్ చేసిన తర్వాత ఆ కత్తుల్ని అతనిలో దింపితే అతను చనిపోతాడు. సో మేము ప్లాన్ చేసి వెనుకున్న ద్వారంతో లోపలికి వచ్చాం. కానీ ఆ రాకాసుడిని ఎదుర్కొన్నప్పుడు అందరూ చనిపోయారు. అందులో రాజుగారు ఒక కత్తిని ఆ రాకాసుడిలో దింపారు. అప్పుడు ఆ రాకాసుడు విశ్వరూపం మేము చూసాం. చాలా భయంకరంగా ఉంది. ఆ రాకాసుడు రాజుని చంపేశాడు. ఇంకా ఇంకో కత్తి అక్కడే ఎక్కడో పడిపోయింది. నేను అక్కడ నుంచి తప్పించుకొని వచ్చేసాను. కానీ మళ్ళీ ఆ ప్లేస్ కి వెళ్ళాలి అంటే దానికి ముందు ఉన్న ద్వారాన్ని ఓపెన్ చేయాలి. దానికోసం 2 ఉండాలి. కానీ నేను ఒక్కడనే ఉండడం వల్ల దాన్ని ఓపెన్ చేయలేకపోయా. ఇంకా నా లాకెట్ లో ఆ ప్లేస్ మ్యాప్ ఉంది అని రాసి చనిపోయి ఉంటాడు. ఆ లాకెట్ అక్కడ ఉన్న శవం దగ్గర ఉంటుంది. ఆ లాకెట్ ఓపెన్ చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నిస్తారు. అదర్ సైడ్ సుబ్బుని తన నాన్న లాక్ చేసి ఉంటాడు. బయటికి వదిలితే తను కూడా ఆ కోటలోకి వెళ్ళిపోతుంది అని తన బ్రదర్ ని కాపలాగా పెట్టి ఇంకో రూమ్ కి వెళ్తాడు. కానీ తన బ్రదర్ వాళ్ళ నాన్నని లాక్ చేసి తన్ను వదిలేస్తాడు. తను ఆ పత్రాల్లో 2వ మార్గం చూసింది కాబట్టి ఆ కోట దగ్గరికి వెళ్తుంది. ఆ కోట ముందు బాలరాజు లోపలికి వెళ్ళలేక ఇంటికి వెళ్ళలేక అక్కడ కంగారుగా ఉంటాడు. అప్పుడు తను వీరుని బయటికి తీసుకురావడానికి ఇంకో దారి ఉంది అని తన్ని కూడా లోపలికి తీసుకెళ్తుంది. లోపలికి వెళ్ళిన కొంతసేపు తర్వాతే వాళ్ళు వేరు వేరు అయిపోతారు. అదర్ సైడ్ ఆ లాకెట్ ను ఓపెన్ చేయలేక వాళ్ళే ఆ కత్తిని ఇక్కడ అక్కడ వెతుకుతూ ఉంటారు. అంతలో వీరు సోంబాబుతో తన లవ్ స్టోరీ చెప్తాడు. తన సుబ్బుని లవ్ చేశాడు అని బ్లా బ్లా చెప్తుంటాడు. అంతలో అక్కడ గజ్జల చప్పుడు వస్తుంది. వీళ్ళు కంగారుగా ఉన్నప్పుడు అక్కడ నుంచి సుబ్బు వస్తుంది. అప్పుడు సుబ్బు వీరు చేయి పట్టుకొని పద వీరు మనం బయటికి వెళ్లి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామని ఐ లవ్ యూ చెప్తుంది. అప్పుడు అదర్ సైడ్ నుంచి బాలరాజు వస్తాడు. వీరు తనతో అంటాడు, బావా చూడరా సుబ్బు నన్ను ప్రపోజ్ చేసింది అని. అప్పుడు అదర్ సైడ్ లో ఉన్న బాలరాజు వెనక నుంచి సుబ్బు వస్తుంది. ఇది చూసి వీరు చాలా భయపడిపోతాడు. వెనక్కి తిరిగి చూస్తే తను చేయి పట్టుకుని ఉన్నది ఒక పిశాచి. ఎలాగోలా తన దగ్గర నుంచి తప్పించుకొని నలుగురు వెళ్లి ఒక ప్లేస్ లో ఉంటారు. అప్పుడు సుబ్బు అన్ని చెప్తుంది. ఆ స్టోరీ ఇంకా ఆ కత్తుల గురించి ఆ తాళపత్రాల్లో చదివింది అని. ఇప్పుడు వీరు ఆ లాకెట్ ని తనకు చూపించి ఇందులో ఆ మ్యాప్ ఉంది, చాలా ట్రై చేశాం కానీ ఓపెన్ చేయలేకపోయామని చెప్తాడు. అప్పుడు తను ఆ లాకెట్ ని బాగా అబ్జర్వ్ చేసి దానిపై ఉన్న సైన్స్ చూసి అది ఓపెన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకు ఆ ప్లేస్ ఉన్న మ్యాప్ దొరుకుతుంది. దాన్ని చూస్తూ వాళ్ళు ఆ ప్లేస్ కి ఉన్న డోర్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ డోర్ ని ఓపెన్ చేయాలంటే ఆ డోర్ కి 2 సైడ్ లో ఉన్న చైన్స్ ని ఒకేసారి లాగాలి. సో వాళ్ళు 2 టీముల్లో డివైడ్ అయ్యి 2 సైడ్స్ కి వెళ్తారు. సోంబాబు ఇంకా బాలరాజు మళ్ళీ ఆ పిశాచికి దొరికిపోతారు. ఇంకా సుబ్బు ఇంకా వీరు ఆ ప్లేస్ లో ఉన్న ఒక వల ట్రాప్ లో పడిపోతారు. ఎలాగోలా 2 టీమ్స్ ఒకేసారిగా ఆ చైన్స్ ని లాగి అక్కడ నుంచి తప్పించుకొని ఆ డోర్ దగ్గరికి వస్తారు. ఆ డోర్ ఓపెన్ గా ఉంటుంది. సో లోపలికి వెళ్తారు. అక్కడ ఆ కత్తిని చాలా వెతుకుతారు. కాసేపు తర్వాత వీరుకి ఆ కత్తి దొరుకుతుంది. కత్తి దొరికాక రాకాసుడిని చంపడానికి ఎవరు వెళ్ళాలో అని నలుగురు గొడవ పడుతుంటారు. అప్పుడే ఆ రాకాసుడు అక్కడికి వచ్చేస్తాడు. వాళ్ళపై దాడి చేస్తాడు. ఆ రాకాసుడి నుంచి తప్పించుకుంటున్న ప్రయత్నంలో సుబ్బు ఒక ప్లేస్ లో ఆ రాకాసుడికి దొరికిపోతుంది. ఆ రాకాసుడు తనను చంపడానికి వెళ్ళినప్పుడు తన కాలికున్న పట్టీల శబ్దం విని ఆ రాకాసుడు అక్కడ ఆగిపోతాడు. అప్పుడు వీరు ఆ కత్తి తీసుకొని రాకాసుడి వైపు వెళ్తూ ఆ కత్తిని పడేసి ఇంకో కత్తిని కూడా తీసేస్తాడు. అప్పుడు ఆ రాకాసుడు వీరు పైకి దాడికి వస్తాడు. అప్పుడు వీరు ఒక చిన్న పాప పట్టీల్ని చూపిస్తాడు. మళ్ళీ ఆ రాకాసుడు ఆగిపోతాడు. ఆ పట్టీలు తీసుకుంటాడు. అక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సరిగ్గా 500 సంవత్సరాల క్రితం ఒక చిన్న పాపని బలి కోసం పంపారు కదా, ఆ పాపని రాకాసుడు చంపకుండా తన్ని పెంచుకుంటాడు. సొంత కూతురులా చూసుకుంటాడు. చాలా రోజులు అయ్యాక ఆ పాప కొంచెం పెద్దది అయిపోతుంది. తన కోసం చాలా బొమ్మలు ఆడుకునే సామాన్లు రెడీ చేస్తాడు. ఇలా వాళ్ళు హ్యాపీగా ఉన్న టైంలో ప్రతాపరుద్రవర్మ తన సైనికుల్ని తీసుకొని వచ్చి దాడి చేస్తాడు. ఆ దాడిలో పాపకి ఒక బాణం తగిలి చనిపోతుంది. అప్పటి నుంచి మనుషుల మీద చాలా కోపంగా ఉంటాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పట్టీల్ని చూసి తన మెమరీస్ ని గుర్తు చేసుకుంటాడు. ఇంకా తన్ని ఊహించుకుంటూ తన మనసుకి ప్రశాంతంగా తగిలి అక్కడే మాయమైపోతాడు. అంటే మోక్షం దొరికిపోతుంది. ఇంకా ఈ పట్టీల మ్యాటర్ వీరుకి ఎలా తెలిసిందంటే వీరు అక్కడ కత్తిని వెతుకుతున్నప్పుడు ఒక చిన్న పాప ఆడుకునే చాలా వస్తువుల్ని ఇంకా ఆ పట్టిని చూశాడు. సో జస్ట్ ఒక అనుమానం వేశాడు ఇలా అయ్యుండొచ్చు అని. ఇలా వాళ్ళు ఆ కోట నుంచి బయటకు వచ్చేస్తారు. దీంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మీకు ఈ మూవీ ఎలా అనిపించింది, ముఖ్యంగా ఈ క్లైమాక్స్
నెక్స్ట్ మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్ లో చెప్పండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.